హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్రిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 27. మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ మగతగా నిద్రలేచి బరువెక్కిన తలను పట్టుకుంటూ, గ్రానీకి కోపం వస్తుందని పార్టీలో లైట్గానే డ్రింక్ చేశాను. అయినా ఇలా తల్ల పట్టుకుందేంటి? గ్రానీతో మాట్లాడి ఇప్పటికే 2 రోజులైంది. ఇప్పుడైనా లెటర్ పెట్టిందా లేదా అని చైన్ లాకెట్ వైపు చూసుకొని దానిని ఓపెన్ చేసి అందులో చిన్నగా మడత పెట్టి ఉన్న లెటర్ చూసి సంతోషపడుతూ, ఎస్, గ్రానీ లెటర్ పెట్టింది అని అనుకొని దానిని ఓపెన్ చేసి చదువుతుంటాడు. రేయ్ కళ్యాణ్, పెళ్లి చూపులు చెడగొట్టినందుకు ఈసారి నీతో మాట్లాడకుండా ఎలాగైనా మొండిగా ఉందామనుకున్నాను. కానీ నా వల్ల కావడం లేదురా. ఇప్పటికే నీతో మాట్లాడి 2 రోజులైంది. పైగా నీకు వాతలు పడేలాగా చీపురు కట్టతో కొట్టి బాధ పెట్టాను. అది నాకు ఇంకా బాధగా ఉందిరా. పాపిష్టి దాన్ని. ఆ సమయంలో బీపీ పెరిగి ఏం చేస్తున్నానో అర్థం కాక పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించాను. ఇంకెప్పుడు నిన్ను అలా కొట్టనురా. నా ముద్దుల మనవడివి కదూ, వచ్చి నాతో మాట్లాడు నాన్నా అని ఉంటుంది. కళ్యాణ్ ఆ లెటర్ చూసి నవ్వుకుంటూ, పిచ్చి గ్రాని, నేను అమెరికాలో ఉన్నప్పుడే పూటకు 100 సార్లు ఫోన్ చేసేదానివి. ఇప్పుడు 2 రోజులు నాతో మాట్లాడకుండా ఎలా ఉన్నావు డార్లింగ్ అని అనుకొని అనసూర్యం గారి రూమ్లోకి వెళ్తుంటాడు. అప్పటికే అనసూర్యం గారు ఎలాగైనా లెటర్ చదివి మనోడు వస్తాడనే నమ్మకంతో మనోడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. గుడ్ మార్నింగ్ గార్ని డార్లింగ్ అంటూ కళ్యాణ్ లోపలికి రాగానే అనసూర్యం గారు కాస్త కోపంతో మూతి తిప్పుకొని పక్కకు తిరుగుతుంది. కళ్యాణ్ అది చూసి నవ్వుతూ గ్రానీ పక్కకు వచ్చి కూర్చొని, ఈ వయసులో కూడా నువ్వు భలే స్మార్ట్గా ఉంటావు గ్రానీ అంటాడు. అయినా అనసూర్యం గారు మూతి ముడుచుకొని అలాగే ఉంటారు. కళ్యాణ్ తన్ని అలా చూస్తూ నవ్వి, నాకు తెలిసి మా తాత నీకు మొదటి చూపులోనే పడిపోయి పెళ్లి చేసుకుని ఉంటాడు కదా అంటాడు. అయినా అనసూర్యం గారిలో ఎలాంటి మార్పు ఉండదు. అంటూ కళ్యాణ్ నిటూర్చి, నన్నే ఇలా కొట్టావంటే పాపం మా తాత. మొదటిసారి నీకు పడినందుకు తర్వాత మా తాతని నువ్వు ఎన్నిసార్లు కింద పడేసి చీపురు కట్టతో కొట్టి ఉంటావో తలుచుకుంటేనే బాధ వేస్తుంది అంటాడు బాధ నటిస్తూ. దాంతో అనసూర్యం గారు కాస్త కోపం తెచ్చుకొని కళ్యాణ్ని కొడుతూ, బడవ, నేను నా మొగుడిని కొట్టానంటావా? ఆయన్ని కొట్టడానికి ఆయన నీలాగా ఏడిపించుకోలేదురా అంటుంది కళ్యాణ్ చెవి పట్టుకొని పిండుతూ. అబ్బా గ్రాని, నొప్పిలేస్తుంది వదులు అని తన చెవి దగ్గర నుంచి విడిపించుకొని గ్రాని భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకొని, 2 రోజులు నాతో మాట్లాడకుండా ఎలా ఉన్నావు గ్రాని అని ఫీల్ అవుతూ అడుగుతాడు. మరి నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? నీకు పెళ్లి చేసి నీ వారసుని చూడాలని ఈ ముసలి ప్రాణానికి ఉండదా చెప్పు అంటుంది. కళ్యాణ్ అనసూర్యం గారి ఒడిలో తల పెట్టుకొని పడుకొని, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను పెళ్లి చేసుకొని నా జీవితంలోకి వచ్చిన అమ్మాయితో అంటీ అంటున్నట్టుగా ఉంటే అది చూసి నువ్వు సంతోషంగా ఉండలేస్తావా గ్రాని అని అడుగుతాడు. లేదు, ఉండలేను. నువ్వు సంతోషంగా ఉండటం కదరా నాకు కావాల్సింది అంటుంది మనవడి తలను దువ్వుతూ. నిజంగా నా సంతోషం గురించి నువ్వు కోరుకుంటే నాకు పెళ్లి చేయాలని మరోసారి ప్రయత్నించకు గ్రాని అంటాడు. అది కాదు కళ్యాణ్, నీకు బాగా నచ్చిన అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుందో గాని అని అంటుంది. ప్లీజ్ గ్రాని, నాకు ఏ అమ్మాయి నచ్చదు. నాకు పెళ్లి చేయాలనే ఆలోచన మర్చిపో అంటాడు. కళ్యాణ్ మాటలకు అనసూర్యం గారు బాధపడుతుంటారు. చూడు గ్రాని, ఈ ఆస్తి పాస్తుల్లోనూ ఈ ఐశ్వర్య నిలయంలోనూ మనిద్దరికి తప్ప వేరొకరికి చోటు లేదు. ఈ ఐశ్వర్య నిలయంలో ఎప్పటికీ మనం ఇద్దరం మాత్రమే ఉండాలి. పరాయి వాళ్ళు రాకూడదు అంటాడు. ఆ మాటలకు అనసూర్యం గారు బాధతో మనసులో మాట్లాడుకుంటూ, ఇక్కడ మనది అనుకున్నది ఏది మనది కాదురా. మనకంటూ ఇక్కడ ఏమీ లేదు. మనమే ఈ ఇంటికి పరాయి వాళ్ళం. నిజం చెప్పాలంటే మనకంటూ చిల్లి గవ్వ కూడా లేని భేదవాళ్ళం. ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులు, కంపెనీలు నీవని విరవీగుతున్నావు కానీ ఇదంతా నీ సామ్రాజ్యం కాదని, ఇవన్నీ నీ మరదలు ఐశ్వర్యకు సంబంధించిన ఆస్తులని నీకు తెలిసినాడు
నువ్వేమైపోతావోనని అనుక్షణం బాధపడుతున్నాను అని అనుకుంటుంది. కళ్యాణ్ ఒడిలో నుంచి లేచి, సరే గ్రాని, నువ్వు మాట్లాడావు, నాకది చాలు. నేను వెళ్ళి జిమ్ చేసి స్నానం చేసి వస్తాను. ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటాడు. సరే నాన్న, వెళ్ళు అని అంటుంది. కొద్దిసేపటికి మైథిలి ఆఫీస్కి రెడీ అయి వెయిట్ చేస్తుండగా ఆఫీస్ కార్ వస్తుంది. ఇంతకుముందు జాబ్లో నుంచి తీసేసిన డ్రైవర్ కారు దిగి, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి కార్ డోర్ తీస్తాడు. మైథిలి అతని వైపు సంతోషంతో ఆశ్చర్యంగా చూస్తుండగానే ఆ డ్రైవర్ కూడా సంతోషపడుతూ, మీరు చెప్పారనే సార్ నన్ను మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నారు మేడం. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటాడు. మైథిలి నవ్వుతూ, కళ్యాణ్ సార్కి ఇబ్బంది కలగకుండా నువ్వు నీ ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకుంటే నాకు కృతజ్ఞతలు చెప్పినట్టే. డ్యూటీకి రానప్పుడు కాస్త ముందుగానే ఆఫీస్లో ఇన్ఫామ్ చెయ్యి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేసి నీ ఉద్యోగాన్ని రిస్క్లో పెట్టుకోకు అంటుంది. అలాగే మేడం అంటాడు. కళ్యాణ్ సార్ అప్పుడే ఆఫీస్కి వచ్చారంట, త్వరగా కార్ స్టార్ట్ చెయ్యి అని వెనుక సీట్లో కూర్చుంటుంది. కొద్దిసేపటికి మైథిలి ఆఫీస్లోకి అడుగుపెట్టి రిసెప్షన్లో పాత ఎంప్లాయీస్ని చూసి సంతోషపడుతూ, కళ్యాణ్ నేను అడిగిన గిఫ్ట్ ఇచ్చాడన్నమాట అని అనుకుంటూ లోపలికి వస్తుండగా ఆ ఎంప్లాయీస్ ఇద్దరు మైథిలికి ఎదురొచ్చి, మా జాబ్స్ మాకు వచ్చేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటారు. మైథిలి వాళ్ళ వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ, ఉద్యోగం పోయి మీరు ఎంతలా బాధపడుతున్నారా అని రోజు మీ గురించి ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని మళ్ళీ మీ సీట్లో చూశాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అంటుంది. ఆ ఇద్దరు కాస్త గిల్టీగా తలదించుకొని, మీరు ఇంటర్వ్యూకి వచ్చిన రోజు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుకున్నాం, సారీ మేడం అంటారు. ఇట్స్ ఓకే, అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. ఇక మీ డ్యూటీ మీరు చేసుకోండి అని సంతోషంతో క్యాబిన్ వైపు నడుస్తుంది. కళ్యాణ్ టేబుల్ కానుకొని నిలబడి మేనేజర్తో ఫోన్ మాట్లాడుతూ, ఓకే, సాయంత్రం వరకు ఆ ఫైల్ పూర్తి చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మైథిలి లోపలికి వచ్చి సంతోషంలో కళ్యాణ్ చేతులు పట్టుకొని, నేను అడిగిన గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. ఎప్పుడూ లేనిది మైథిలి చేతుల్ని అలా పట్టుకోవడం చూసి కళ్యాణ్ ఆశ్చర్యపోతుంటాడు. మైథిలికి కూడా అది అర్థమై టక్కున కళ్యాణ్ చేతులు విడిచి, సారీ కళ్యాణ్, ఏదో సంతోషంలో అలా పట్టుకున్నాను అంటుంది. సారీ ఎందుకు? నన్ను ఇలా పట్టుకొని నువ్వు నాకు దగ్గర కావడమే కదా నాకు కావాల్సింది. ఈ గిఫ్ట్ ఇవ్వడం వెనుక కూడా నా స్వార్థమే ఉంది. నువ్వు అడిగింది చేస్తే నాకు దగ్గర అవుతావని చిన్న స్వార్థం అంటాడు. ఏంటి కళ్యాణ్ అలా మాట్లాడతావు? వాళ్ళని తిరిగి జాబ్లో తీసుకొని కాస్త మంచివాడిగా అనిపించావు. అంతలోనే మళ్ళీ ఇలా మాట్లాడి చెడ్డవాడివి అవుతున్నావు అని అంటుంది. కళ్యాణ్ చిన్న నవ్వు నవ్వి, వేరే వాళ్ళ విషయం గురించి నాకు తెలియదు కానీ నీ విషయంలో మాత్రం నేను పూర్తిగా చెడ్డవాడిని, పరమ దుర్మార్గుడిని. ఎప్పుడు కూడా నేను మంచివాడిననే భ్రమలో మాత్రం ఉండకు అంటాడు. కళ్యాణ్ మాటలకు మైథిలి ఏమీ మాట్లాడకుండా చూస్తుంటుంది. నీ విషయంలో చేస్తున్నది చెడు అని తెలిసి కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని మాత్రం అడగకు, ఎందుకంటే నా దగ్గర దానికి సమాధానం లేదు అంటాడు. ఆ మాటలకి మైథిలి ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంటే, క్యాబిన్లోకి రాగానే ముందు నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంటి అని సీరియస్గా అడుగుతాడు. అటెండర్ డ్యూటీ అంటుంది కాస్త కోపంగా. స్పెషల్ ఛాంబర్లోకి వెళ్ళి నీ డ్యూటీ నువ్వు మొదలుపెట్టు అంటాడు. ఏదో నన్ను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నావంటున్నావు కదా, మరి ఇలా నాతో అటెండర్ డ్యూటీ చేయిస్తే నీకు ఎలా దగ్గరవుతాను అని ప్రశ్నిస్తుంది. దానికి కూడా కళ్యాణ్ చిన్న నవ్వు నవ్వి తన నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని, నిన్ను ఎలా దగ్గర చేసుకోవాలో నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాను. నా 3 కోరికలు తీర్చుకుంటాను. కానీ నీతో ఈ అటెండర్ డ్యూటీ మాత్రం మాన్పించను. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను అంతమందిలో కొట్టినందుకే నీకు ఈ అటెండర్ డ్యూటీ పనిష్మెంట్ అంటాడు. ఈసారి మైథిలి కళ్యాణ్ని విడిపించుకునే ప్రయత్నం చేయకుండా అలాగే నిలబడి కళ్యాణ్ కళ్ళలోకి చూస్తూ, ఇంకా ఆ విషయాన్ని మర్చిపోలేవా కళ్యాణ్ అని అడుగుతుంది. కళ్యాణ్ కసిగా తన్ని ఇంకా దగ్గరకు గుంజుకొని కోపంతో తన కళ్ళలోకి చూస్తూ,
నా కాలేజీలో నేనంటే లెక్చరర్‌తో సహా గౌరవంతో కూడిన భయం ఉండేది. ఆ శశిధర్ తప్ప మిగతా స్టూడెంట్స్ అందరూ నా ఎదురుగా వచ్చి గట్టిగా మాట్లాడడానికి కూడా భయపడేవారు. నా కాలేజీలో నేను రాజాలాగా ఉండేవాడిని. అలాంటి నన్ను అందరి ముందు తల ఎత్తుకోనివ్వకుండా చేశావు. నువ్వు నా కాలేజీలోకి అడుగుపెట్టి నన్ను పూర్తిగా డిస్టర్బ్ చేసిందే కాకుండా అంతమంది స్టూడెంట్స్ ముందు, ముఖ్యంగా ఆ శశిధర్ ముందు నన్ను కొట్టి అవమానించావు. అంతటి అవమానాన్ని మర్చిపోతానని ఎలా అనుకుంటున్నావు? అని కోపంగా అడుగుతాడు. అలా అంటున్న టైంలో కళ్యాణ్ కళ్ళు కోపంతో నిప్పులు కొరవడం చూసి మైథిలి భయపడుతుంటుంది. కళ్యాణ్ అది గమనించి కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకొని తనని నిదానంగా వదిలి కాస్త లాలనగా తన మొహాన్ని చేతిలోకి తీసుకొని, ఎందుకెనిమి రాగానే నీ అటెండర్ డ్యూటీ నువ్వు చేసుకోక నన్ను గెలికి కోపం తెప్పిస్తున్నావు? అనవసరంగా నా మూడ్ డిస్టర్బ్ చేశావు. వెళ్ళు, వెళ్ళి నీ డ్యూటీ నువ్వు చేసుకో అని చెప్పి చైర్లోకి వచ్చి కూర్చుంటాడు. మైథిలి ఇంకేమీ మాట్లాడలేక కళ్యాణ్ని చూస్తూ స్పెషల్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఆ ఛాంబర్ని, చైర్మన్ సీట్ని అయిన స్పెషల్ చైర్ని కొన్ని క్షణాలు అలాగే చూసి సూర్య, చంద్రిక, రాజేశ్వరి వాళ్ళను గుర్తు తెచ్చుకొని మనసులో ఉన్న బాధను బయటికి కనపడనివ్వకుండా తన అటెండెంట్ డ్యూటీ చేయడం మొదలుపెడుతుంది. కొద్దిసేపటికి లోపల ఛాంబర్ క్లీన్ చేసి వచ్చి కళ్యాణ్ కూర్చున్న టేబుల్ క్లీన్ చేస్తుంటుంది. కళ్యాణ్ తనని ఓరగా చూస్తూ, ఈ అటెండెంట్ డ్యూటీ మాత్రం చాలా నీట్గా చేస్తావు ఎనిమి, వెరీ గుడ్ అంటాడు. ఆ మాటకి మైథిలి బాధగా నవ్వి, ఈ టేబుల్ మీద ఉన్న దుమ్మును క్లీన్ చేసినట్టు నీ బుర్రలో ఉన్న ఆ చెడు ఆలోచనలు కూడా క్లీన్ చేసేటట్టుగా ఉంటే ఎంత బాగుండేదో కదా అంటుంది. నా బుర్రలో నుంచి చెడు ఆలోచనలు తీసేయడం అంత ఈజీ కాదులే ఎనిమి అంటాడు. కాదని నాకు అర్థమవుతుంది అని తన పని తను చేసుకుంటుంది. చైర్లో కూర్చున్న కళ్యాణ్ చేతిలో ఉన్న పెనుని స్టైల్గా తిప్పుతూ టేబుల్ క్లీన్ చేస్తున్న మైథిలి వైపు చురకత్తు లాంటి చూపులతో వంపులు తిరిగిన మైథిలి శరీరాన్ని చిలిపిగా చూస్తుంటాడు. మైథిలి అది గమనించి, నీ చూపులతో నన్ను చంపకు రాక్షసుడా అని కోపంగా తిట్టి నడుము కనిపించకుండా శారీని కవర్ చేసుకొని, రోజులు తొందరగా గడిచి సంవత్సరం పూర్తయితే బాగుండు, ఈ నరకం నుండి బయటపడవచ్చు అని తిట్టుకుంటూ క్లీన్ చేస్తుంటుంది. కళ్యాణ్ నవ్వుకుంటూ చైర్లో నుంచి లేచి తన దగ్గరికి వచ్చి, నా కోరికలు తీరే వరకు నీకు ఈ నరకం ఇలాగే ఉంటుందిలే కానీ ఇక ఈ రోజుకి అటెండర్ డ్యూటీకి బాయ్ చెప్పి పిఏ డ్యూటీకి రా అంటూ తనని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి, నీ సిస్టమ్ ఆన్ చేయి, ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి అంటాడు. అలాగే అని మైథిలి సిస్టమ్ ఆన్ చేస్తుంది. అలా ఇద్దరు ఆఫీస్ వర్క్లో పడతారు. కళ్యాణ్ కాస్త ఒంగోని సిస్టంలో డీటెయిల్స్ చూస్తుంటే మెడలో ఉన్న లాకెట్ వేలాడపడటం మైథిలి చూసి, లెటర్ విషయం గుర్తొచ్చి, మీ గ్రాని లాకెట్లో లెటర్ పెట్టిందా కళ్యాణ్ అని అడుగుతుంది. హా, పెట్టింది, నీకు కూడా లెటర్ చూపించాలని తీసుకొచ్చాను అని పాకెట్లో ఉన్న లెటర్ తీసి మైథిలికి ఇస్తాడు. కానీ కళ్యాణ్, నీకోసం రాసిన లెటర్ని నేను చదవటం కరెక్ట్ కాదుగా అంటుంది. పర్వాలేదులే, చదవమని నేనే ఇస్తున్నాను కదా, చదువు అంటాడు. దానితో మైథిలి కుతూహలంగా లెటర్ ఓపెన్ చేసి చదివి నవ్వుతూ, పాపం మీ గ్రానీకి నువ్వంటే చాలా ఇష్టమని ఈ లెటర్లో అర్థమవుతుంది అని అంటుంది. అవును, నాకు కూడా మా గ్రానీ అంటే ప్రాణం. కాకపోతే ఈ మధ్య నా పెళ్లి విషయం ఎత్తి చిరాకు పెట్టిస్తుంది అంటాడు. పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది మన మంచిగా చెప్తారు కదా కళ్యాణ్. మీ గ్రానీ మాట విని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే నాకు కూడా ఈ నరకం తప్పుతుంది కదా అంటుంది. నీకు నరకం తప్పుతుంది అంటే ఇక అసలే పెళ్లి చేసుకోను అంటాడు. మైథిలి కోపంగా చూస్తూ, నిజంగా నువ్వు పెళ్లి చేసుకున్నా నీ మెంటల్ చూసి ఆ వచ్చిన పెళ్ళం 3 రోజులకే పారిపోతుందేమో అంటుంది. కళ్యాణ్ సిస్టమ్ వైపు సీరియస్గా చూస్తూ, ఇంకా నీకేమైనా డౌటా? ఖచ్చితంగా పారిపోతుంది అంటాడు. కళ్యాణ్ చెప్పిన తీరికి మైథిలి నవ్వుతుంటుంది. కళ్యాణ్ కూడా మైథిలి నవ్వుకి శృతి కలిపి నవ్వుతుంటాడు. ఇలా ఇద్దరు కాసేపు నవ్వులతో, మాటలతో, కోపాలతో వర్క్ చేస్తుంటారు.
అదే సమయంలో శశిధర్ తన ఆఫీస్లో టేబుల్ మీద ఉన్న ఫైల్స్ని కోపంగా విసిరేసి, ఆ కళ్యాణ్ గాడు చీప్గా నన్ను పకోడీతో బెదిరించి ప్రాజెక్ట్ని దక్కించుకొని పార్టీ చేసుకున్నాడు. చివరికి నేను ఏమి చేయలేని చేతగాని వాడిలా మిగిలిపోయాను అని అనుకొని ఫోన్లో మైథిలి ఫోటో చూస్తూ, ప్రాజెక్ట్ ఎలాగో చేజారిపోయింది. కనీసం ఈ మైథిలినైనా లొంగ తీసుకొని నేనేంటో వాడికి చూపించాలి. అప్పుడే వాడి మీదున్న నా కసి పగ తీరుతుంది. కానీ వాడి దగ్గర నుంచి మైథిలిని లొంగ తీసుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటాడు. సాయంత్రం 5:30 అవుతుండగా మైథిలి చేతివాచ్ చూసుకొని, మోహన్ ఆఫీస్ నుంచి వచ్చి ఉండాలి, సూర్యకి ఫిజియోథెరపీ చేయించడానికి ఎదురు చూస్తుంటాడు అని అనుకొని చైర్లో కూర్చొని వర్క్ చేసుకున్న కళ్యాణ్ వైపు చూసి, ఇక నేను ఇంటికి వెళ్తాను కళ్యాణ్ అంటుంది. కళ్యాణ్ తలను సిస్టంలోనే పెట్టి వర్క్ చూసుకుంటూ, నైట్ 8కి రెడీగా ఉండు, బయటికి వెళ్దాం అంటాడు. ఆ టైంలో ఎక్కడికి, నేను రాను అంటుంది మొండిగా. కళ్యాణ్ సిస్టమ్ నుంచి తలను తెప్పి మైథిలికి ఒక లుక్ ఇస్తాడు. సీన్ కట్ చేస్తే నైట్ టైం 9 అవుతుంటుంది. కళ్యాణ్ కార్ ఓ బంగ్లా ముందు ఆగుతుంది. మైథిలి బొగ్గేతో కార్ దిగి, ఎవరిది ఈ ఇల్లు అని చూస్తుంటుంది. కళ్యాణ్ కూడా కార్ దిగి తన పక్కకొచ్చి, ఏంటి చూస్తున్నావు, లోపలికి పదా అంటాడు. ఎవరి ఇల్లు ఇది అని అడుగుతుంది. కళ్యాణ్ కాస్త ఆశ్చర్యపోతూ, ఈ ఇల్లు ఎవరిదో నీకు తెలీదా అని అడుగుతాడు. తెలీదు అన్నట్టుగా తల ఊపుతుంది. ముందు లోపలికి పద, ఎవరిలో నీకే తెలుస్తుంది అని ముందుకు నడుస్తాడు. మైథిలి కాస్త భయంతో కళ్యాణ్ వెనక నిదానంగా వెళ్తుంటుంది. కళ్యాణ్ డోర్ దగ్గరికి వచ్చి బెల్ కొట్టిన మరుక్షణంలోనే డోర్ తెరుచుకుంటుంది. తెల్లని పల్చని చీరలో అందంగా ముస్తాబైన శ్రేయ కళ్యాణ్ చూసి సంతోషపడుతుండగానే మైథిలి నిదానంగా వచ్చి కళ్యాణ్ పక్కన నిలబడుతుంది. మైథిలిని చూడగానే శ్రేయ సంతోషం ఆవిరైపోతుంటే మైథిలి శ్రేయని చూసి ఆశ్చర్యపోతూ, ఇది పిన్ని వాళ్ళ ఇల్లా అని అనుకొని తను కొత్తగా తయారు కావడం చూసి ఇంకా ఆశ్చర్యపోతుంటుంది. నోట్: శ్రేయకి తన పేరెంట్స్కి మైథిలి అంటే ఇష్టం ఉండదు కాబట్టి మైథిలి ఎప్పుడు వీళ్ళ ఇంటికి రాలేదు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. శ్రేయ షాపింగ్ కవర్స్తో ఇంట్లోకి వస్తుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ కవర్స్ పక్కకు వేసి, మమ్మీ డాడీ లేని రోజు చూసి కళ్యాణ్ని నా బర్త్డే అని చెప్పి ఇంటికి రమ్మన్నాను అని అనుకొని చేతిలో మత్తుమందు బాటిల్ పట్టుకొని చూసి సంతోషపడుతూ, ఈ మత్తుమందుతో నువ్వు నా సొంతం ఎలా కావో చూస్తాను కళ్యాణ్. ఆడపిల్ల వైపు కన్నెత్తి కూడా చూడని నీ క్యారెక్టర్ చూసి నిన్ను పిచ్చిగా ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ నాకు ఏ పర్సన్ అయితే ఇష్టం లేదో ఆ పర్సన్ని పియ్యగా పెట్టుకొని నీ క్యాబిన్లో కూర్చోబెట్టుకుంటున్నావు. ఆడపిల్లకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడే నువ్వు ఆ మైథిలి చేయి పట్టుకొని చూసి అసలు భరించలేకపోతున్నాను. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియక పిచ్చెక్కుతుంది. నువ్వు మైథిలిని ప్రేమించినట్టు తెలిస్తే మాత్రం నాకు నీ మీదున్న ప్రేమతో దాని మీదున్న ద్వేషంతో నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అందుకే నా జాగ్రత్తలో నేను ఉండాలనుకొని ఈరోజు నా బర్త్డే కాకపోయినా నీకు అబద్ధం చెప్పి నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటున్నాను. ఈ మత్తు మందుతో నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకోబోతున్నాను అని అనుకొని సంతోషపడుతుంటుంది. మరి కొద్దిసేపటికి హాల్లో కేక్ అరేంజ్మెంట్ చేస్తుంది. ఈలోగా ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తే వాటిని డైనింగ్ టేబుల్ దగ్గర సెట్ చేస్తూ, కళ్యాణ్ నాకు మధ్య ఎవరు ఉండకూడదని సర్వెంట్స్ అందరినీ కూడా పంపించాను. ఈరోజు కళ్యాణ్తో బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకొని తిరిగి బెడ్రూమ్లోకి వచ్చి మల్లెపూలు, రోజ్ ఫ్లవర్స్తో బెడ్ని అందంగా అలంకరించి మురిసిపోయి షాపింగ్ కవర్లో నుంచి వైట్ శారీ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది. మరికొద్దిసేపటికి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి మల్లెపూలను జడలో దోపుకొని అద్దంలో తను తాను చూసుకుంటూ, ఈరోజు కళ్యాణ్ నా అందానికి పడిపోవడం ఖాయం అని అనుకొని పూలు పరిచి ఉన్న బెడ్ వైపు చూసుకొని కళ్యాణ్తో ఆ బెడ్ మీద రొమాన్స్ చేస్తున్నట్టుగా ఊహించుకొని సంతోషపడుతుండగా కళ్యాణ్ వాళ్ళు వచ్చినట్టు డోర్ బెల్ మోగుతుంది. ప్రెజెంట్ శ్రేయ అలా రెడీ కావడం కళ్యాణ్ కూడా కొత్తగా చూస్తూ,
మైథిలి చెవి దగ్గరికి వచ్చి, మీ చెల్లెలు శోభనం పెళ్లి కూతురులాగా రెడీ అయిందేంటి అని అడుగుతాడు. ఏమో నాకేం తెలుసు, అసలు మీ ఇద్దరి మధ్యలోకి నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది ఇబ్బంది పడుతూ. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి, అలాగే లైక్స్ ఇవ్వండి. ప్రోమోస్ మాత్రం మిస్ కాకండి.